హాయ్ ఆల్. ఇంతకుముందు కంటిన్యూషన్లో మనకి అనుకోకుండా కట్ అయింది. ఇదేంటంటే యూలర్స్ ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ బేసిక్ క్లాస్ 3లో ఏమని చెప్పాను, యూలర్స్ సింపుల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏ విధంగా వెరిఫై చేయాలి. ఇది ఇండైరెక్ట్గా పార్షియల్ డిఫరెన్షియేషన్ బేసికే అనుకోండి, బట్ దీంతో పాటు అదే బేసిక్ని యూలర్స్కి ఎలా అప్లై చేస్తామనేది చెప్తున్నాను. మనకు ఆల్రెడీ యూలర్స్ అంటే ఏంటో నేను ముందు క్లాస్లో చెప్పాను. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏం కావాలంట, ద గివెన్ ఫంక్షన్ అనేది హోమోజీనియస్ అవుతూ ఈజ్ హోమోజీనియస్ అవుతూ ఏం కావాలండి, ఇట్ ఈస్ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతూ ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్, ఇది యూ తీసుకుంటే యూ తీసుకోండి, జెడ్ తీసుకుంటే జెడ్, అండ్ y ఇంటూ డో జెడ్ బై డో వై విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్ అవ్వాలి. మీకు ఇక్కడ ఎగ్జామ్లో ఎప్పటికీ మీరు వెరిఫై అని అడిగారు, ఇక్కడ ఇచ్చారు. వెరిఫై అడగకుండా ఎలా అడుగుతారంటే ఇలా ఇచ్చేసి ఫైండ్ ఐదర్ దిస్ అంటారు, లేదా బోత్ ఇచ్చారు అంటే షో దట్ అని అడుగుతారు. ఓకేనా? షో దట్ అన్నప్పుడు కొంచెం కన్వర్జేషన్స్ అవి చాలా రిపీట్ అయినాయి, అవి మన వీడియోస్లో ఉన్నాయి, మళ్ళీ కూడా చేస్తాను మీ కమెంట్స్ని బట్టి. ఇక్కడ నేను ఫస్ట్ నీకేం తెలియదబ్బా, యూలర్స్ ఇచ్చిండ్రు, నువ్వు వెరిఫై చేయాలంటే సింపుల్గా ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళి ఇలా రాశాను, రైట్? నౌ చెక్ ఎల్హెచ్ఎస్ పార్ట్, రిజల్ట్ మస్ట్ బి ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవ్వాలి, అప్పుడు హెన్స్ ఇట్ ఈస్ వెరిఫైడ్ అంటాం, అంతే కదమ్మా. సరే, ఇక్కడ బేసిక్ డిఫరెన్షియేషనే చేస్తా ఈ రెండిట్లో. ఓకే, నౌ ఏంటంట, ద గివెన్ ఫంక్షన్ z ఈజ్ వాట్, ఇలా తీసుకో లేదు ఇలా తీసుకో. ఏం తీసుకుంటున్నాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -1. ఈజ్ ఇట్ హోమోజీనియస్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ హోమోజీనియస్. వై? బికాస్ పవర్ 2, ఈ 1 ఈ రెండింటిది 2, ఇది 2 అంటే ఏంటిది, z ఈజ్ హోమోజీనియస్ ఆఫ్ ఆడ్ డిగ్రీ ఎంత, ఆఫ్ డిగ్రీ 2. డన్. డిగ్రీ 2 హోమోజీనియస్ అంటే మనం ఈ కండిషన్ అప్లై చేయాలి, రైట్? ఈ కండిషన్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఫైండ్ దీస్ వాల్యూస్. నౌ లెట్ us ఫైండ్ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ. బెటా డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తాను ఇక్కడ. అంటే జెడ్ని, ఇచ్చినటువంటి జెడ్ని ఏం చేయాలి, నువ్వు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది నా జెడ్ కదమ్మా, దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోని. బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు 2x + 1 ఉందనుకో, ఎక్స్ పక్కన ఏ వేరియబుల్ ఉన్నా నువ్వు ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్ పక్కన 100 ఉండని 1000 ఉన్నాయని కాన్స్టెంట్గా దించేసేయి, దాన్ని ఏం చేంజ్ చేయకు. దీని డిఫరెన్షియేషన్ 1, బట్ ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే 0. అంటే ఇక్కడ నువ్వు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు YZలను కాన్స్టెంట్గా ట్రీట్ చెయ్యి. అంటే YZలు ఎక్స్ పక్కన ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా దించేసేయి, బట్ ఇండివిజువల్గా ఉంటే 0 చేయి. రిమెంబర్ దట్. వచ్చేసింది మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఫస్ట్ ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది. ఎందుకని, హోల్ పవర్ ఎంత ఉంది నాన్న, -1 అంటే n ఇంటూ ఎక్స్ పవర్ అంటే టోటల్ పాలినామియల్ పవర్ n - 1. తర్వాత ఏం చేయాలి, డెరివేటివ్ ఆఫ్ దిస్ పాలినామియల్ డో బై డో ఎక్స్ ఆఫ్ what is my polynomial here? My polynomial is x square plus xy plus y square. Done. అప్పుడు ఎంత వస్తుంది నాకు, ఇది -1 x square plus xy plus y square అవుతుంది బెటా. డెరివేటివ్ ఆఫ్ ఇది x స్క్వేర్ది 2x అవుతుంది. మీకు ఇప్పుడే చెప్పాను, ఎక్స్ పక్కన ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్ పక్కన ఏదున్నా కాన్స్టెంట్ అనుకోండి, వై అనేది జస్ట్ లైక్ కాన్స్టెంట్ని మనం టచ్ చేయొద్దు, అలానే రాస్తాం. బట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, డోంట్ అప్లై యూవి హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినప్పుడు వై కాన్స్టెంట్ కదా, ఎక్స్ లేదు కదా, కాబట్టి అది 0. ఓకే, నాకు డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఇది వచ్చింది, అంటే ఇది అవసరం లేదు 0 పార్ట్. ఓకే, నౌ ఐ గాట్ దిస్ ఈజ్ మై డో జెడ్ బై డో ఎక్స్. సేమ్ యాజ్ I have to find dou z by dou y నాన్న. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే సేమ్ ఎక్స్ పవర్ n ఫామ్లోనే ఇది -2 కదా, మర్చిపోతున్నా, ఎక్స్ పవర్ n ఫామ్లోనే వస్తుంది. ఎక్కడ చేంజ్ వస్తుంది చెప్పండి, ఇదే -2 వస్తుంది, n ఇంటూ ఎక్స్ పవర్ n - 1. బట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం మనం, దీన్ని వైతో చెయ్యాలి. అప్పుడు నాకు ఎంత వస్తుంది బెటా,
దిస్ ఈస్ -1 x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ హోల్ పవర్ -2. వైతో చేస్తే వై లేని టర్మ్ అంటే 0. ఓకే రైట్. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్, వై లేదు కదా ఫస్ట్ దాంట్లో 0. బట్ వై పక్కన ఎక్స్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా దించేసాయి, బట్ ఇండివిజువల్గా ఉంటే 0 చేసాయి. ఇప్పుడు ఇది వై ఎంత 2y అయింది అంటే ఎంత వస్తుంది నాకు ఎక్స్ ప్లస్ 2y. సరే ఈ 0 తీసేసి ఎక్స్ ప్లస్ 2y అని రాస్తా. నౌ ఐ గాట్ బోత్ ద వాల్యూస్. ∂z బై ∂x వాల్యూ తెలుసు నాకు, ∂z బై ∂y వాల్యూ తెలుసు. ఇగో ఇవి రెండు వాల్యూస్ వచ్చినాయి నాకు. రైట్, పుట్ దీస్ టూ వాల్యూస్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి నేను? LHS లో సబ్స్టిట్యూట్ చేస్తాను. వాట్ ఈజ్ మై LHS హియర్? దిస్ ఈజ్ మై LHS ఏంటంట x ఇంటూ ∂z బై ∂x అంటే ఈ మొత్తం ఎంత -1 కదా, అంటే -x అని రాద్దామా? -x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్, సరే నాకు బోర్డు కొంచెం అవసరం ఉంటుంది రబ్ చేస్తున్నా, కొంచెం లెంతీ ఉంది కదా. ఏంటిది x ఇంటూ అంటే -x ఇంటూ దిస్ టోటల్ ఏంటంట ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ -2 ఇంటూ 2x ప్లస్ వై. ఇది x ఇంటూ ∂z బై ∂x. కానీ మనకి తర్వాత ఏంటిది ప్లస్ y ఇంటూ ∂z బై ∂y అంటే మళ్ళీ నెగిటివ్ ఉంది అంటే -y అవుతుంది కదా. ఈ రిమైనింగ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2y. ఓకే, చేస్తే నాకు ఎంత వస్తుంది చెప్పండి? ఇక్కడ చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. ఇది తీసి బయట పడేద్దామా? ఎస్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy కామన్ ఉందా? ఈ టర్మ్ టేక్ ఇట్ అవుట్. దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్? -x ఇంటూ 2x ప్లస్ y రిమైనింగ్ హియర్. -y ఇంటూ ఎక్స్ ప్లస్ 2y ఈజ్ రిమైనింగ్. డన్. ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -2. చూడండి నాన్న, ఇది సింప్లిఫై చేస్తా ఈక్వేషన్ లోపటిది. అంటే ఇది -2x స్క్వేర్ -xy -2y స్క్వేర్. అంటే నాకు ఈ మొత్తంని ఇంకా ఎలా రాయొచ్చు అని అంటే, ఎలా రాయొచ్చు నేను ఈ మొత్తాన్ని? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ xy. లేదు, నువ్వు కన్ఫ్యూజన్ ఎందుకు నీకు? xy ప్లస్ వై స్క్వేర్ ఎందుకంటే జెడ్లో రావాలి కదా నీకు. ఇక్కడ నాకు -2xy -2x స్క్వేర్ -2y స్క్వేర్ అంటే మైనస్ అనేది కామన్ తీసేస్తా. లేదు మేడం 2 కూడా ఉంది కదా, -2ని మొత్తానికి కామన్ తీసేస్తే ఏముంటుంది? ఇది ఎక్స్ స్క్వేర్. ఇది -2xyలో xy కామన్ తీసా, మైనస్ కూడా తీసా అంటే ప్లస్, -2 కామన్ తీసాను అంటే వై స్క్వేర్. దీని పవర్ ఎంతబ్బా? 1. దీని పవర్ ఎంతబ్బా? -2. అంటే బేసెస్ ఆర్ ఈక్వల్, యాడ్ ద పవర్స్. అంటే -2 ప్లస్ 1 చేస్తే -1 వస్తుందా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ వీటి పవర్లను యాడ్ చేశాను అంతే, ఒకటే బేస్గా రాసి. సరే, -1 అంటే ఏంటిది? ఇండైరెక్ట్గా ఏంటిది? -2 కామన్ తీసామా? ఇందాక ఆల్రెడీ మైనస్ ఉంది కదా మనకి, అక్కడ ఒక మైనస్ వస్తుంది. సార్ ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఒక మైనస్ వస్తుంది అంతేనా? ఒక్క నిమిషం, మైనస్ వచ్చిందా? ఎస్ -2z. చిన్న కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ ఇస్తా. దిస్ ఇస్ వాట్? -2z. మేడం ఇందాక మీరు ఇది అన్నారు కదా, ఎక్స్ ఇంటూ ∂z బై ∂x ప్లస్ వై ఇంటూ ∂z బై ∂y ఈక్వల్ టు NZ అన్నారు. N2 అన్నారు కదా మేడం. అంటే సరే అది నార్మల్, నేను ఇంకా చూడాలి. ఇక్కడ ఇది 2 నానా, ఇది లేకపోతే 2, కానీ పవర్ మైనస్లో ఉంది, సారీ ఫర్ దట్. మరి ఈ 2ని 2 పవర్ -1 అంటే -2 కదా, అంటే పవర్ ఎంత? -2. -2z వస్తుంది NZ ప్లేస్లో. అర్థమైందా? నేను ఇక్కడి వరకే చెక్ చేశాను, బట్ హోల్ పవర్ ఇన్వర్స్ ఉంది కదా,
2కి హోల్ ఇన్వర్స్ 2కి పవర్ -1 అంటే అది -2 కదా, అంటే -nz, n ఎంత -2 కాబట్టి నీకు -2z వచ్చింది. హెన్స్ ఇట్ ఈస్ వెరిఫైడ్. అర్థమైందా? కొంచెం ఫాస్ట్గా ఉందనుకుంటే మన ఓల్డ్ వీడియోస్ చూడండి నాన్న. బట్ నేను ఇవి మోర్ అండ్ మోర్ ఎవ్రీడే మీ ఎగ్జామ్స్ వరకు పోస్ట్ చేస్తూనే ఉంటాను, ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ మన వాట్సాప్ గ్రూప్, ప్లేలిస్ట్, హౌ టు పాస్, ఎవ్రీథింగ్ కింద డిస్క్రిప్షన్ మోర్ క్లిక్ చేయండి, ఆర్ కమెంట్ సెషన్లో చూడండి, అక్కడ ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్.